సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్ ఉంటుంది. సెన్సార్ సర్టిఫికేట్ లేకుండా సినిమా థియేటర్‌లో వేయడానికి వీల్లేదు. చట్ట విరుద్ధం. కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లొచ్చాక సెన్సార్ సర్టిఫికేట్ అవసరం లేకుండా అయ్యేటప్పటికి పచ్చి బూతులు, ప్యూర్ సెక్సు, ఓపెన్‌గా సెక్సువల్ డైలాగ్స్‌తో కూడినటువంటివి వచ్చేస్తున్నాయి. ఇది భారతీయ సమాజం మీద ప్రభావం చూపెడుతున్నది ఒక యాస్పెక్ట్‌లో అయితే, రెండవది తీవ్రమైనటువంటి హింస ఇంకొక అరాచకాలు కనబడుతున్నాయి. మూడోదొచ్చేటప్పటికి భారతదేశ వ్యతిరేక విధానాలతో కూడినటువంటి సినిమాని ప్రత్యేకించి భారత సైన్యాన్ని అసమర్థులుగా, పాకిస్తాన్ సైన్యం గొప్పవాళ్ళుగా, భారత నిఘా వర్గాలు చేతకాని వాళ్ళుగా, పాకిస్తానోళ్ళు, బంగ్లాదేశోళ్ళు గొప్పోళ్ళుగా చూపెడుతున్నటువంటి సీరియళ్ళు కూడా సాగుతున్నటువంటి రోజులివి. ఈ నేపథ్యంలో ఆహ్, వాస్తవంగా సెన్సార్ సర్టిఫికేట్ పెట్టాల. ఏది ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు కూడా. కానీ మన మంత్రి ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఏమంటారంటే, నెట్‌ఫ్లిక్సు, యూట్యూబు, ఎక్సు, మెటా వాళ్ళే ఆహ్, భారత రాజ్యాంగ విలువల్ని కాపాడాలి. భారత రాజ్యాంగ విధానాల ప్రకారం ఫాలో అవ్వాలి. కల్చరల్ కాంటెక్ట్‌ని దృష్టిలో పెట్టుకోవాలి అని సూచిస్తున్నారు. వాళ్ళలా పాటించే వాళ్ళైతే ఈ గొడవంతా ఎందుకుంటది?